వరకు అభినందనలు. మన మనుషులం. మనిషి అకస్మాత్ అని ప్రశ్న. మనిషిని ఎవరిని అంటారు అంటే మత్వా కర్మాని సీవ్యంతి ఇది మనుష్య. ఆలోచించి, మనస్సుతో ఆలోచించి పని చేసేవాడు మనిషి. అంటే మనకు ఒక మనస్సు ఉంది. ఆ మనస్సు రెండు రకాలుగా పనిచేస్తుంది. సంకల్పము, వికల్పం అంటాం. సంకల్పం అంటే నిజానికి పాజిటివిటీ, వికల్పం అంటే నెగటివిటీ. ఒకటేమో చేద్దాము అనే ఒక ఆలోచన, వద్దు అనేది మరొక ఆలోచన. రెండు వస్తాయి, ప్రతి ఆలోచనలో రెండు వస్తాయి. అవును కాదు, చేద్దాము వద్దు అని రెండు వస్తాయి. అందులో పాజిటివ్గా ఏదైతే ఆలోచిస్తుందో అది సంకల్పం, నెగటివ్గా ఆలోచించే అది వికల్పం. అంతేకాకుండా మనసుతో చాలా పనులు చేస్తాం. ఆ విధంగా మనస్సు యొక్క మరొక రూపమే బుద్ధి. బుద్ధితో నిర్ణయం చేస్తాం. నిర్ణయం చేసినప్పుడు బుద్ధి అంటాం. మనకు బుద్ధి కూడా భగవంతుడు ఇవ్వడం జరిగింది. ఆ బుద్ధిని మనం ఉపయోగించుకోవడం చాలా అవసరం. అయితే మనిషిగా చేయవలసినటువంటి మన కర్తవ్యం ఏమిటి, మన పని ఏమిటి? మనిషిగా మనం చేయాల్సినటువంటి పని నిజానికి ఈ దుఃఖాలు, కష్టాలు, బాధలు ఏవైతున్నాయో వాటికి కారణం ఏమిటి దాన్ని తెలుసుకోవాలి. ముందుగా తెలుసుకున్న తర్వాత అప్పుడు దాని గురించి ఆలోచించాలి. దాని యొక్క పరిష్కారం ఏమిటి, సమాధానం ఏమిటి? సమాధానం తెలిసినాడు మన కష్టాలు, మన బాధలు, మన వ్యాధులు పోతాయి. దాని కొరకు మనకు ఋషులు, మహర్షులు చాలా చక్కటి ఉపాయాలు ఎన్నో చెప్పడం జరిగింది. అందులో ఒకటి భగవంతుని యొక్క అసలు స్వరూపం, భగవంతుని యొక్క అన్ని గుణాలను నిక్షిప్తం చేసుకున్నటువంటి ఒక శబ్దం ఉంది. ఆ వస్తువు, ఆ పదార్థం ఓం. ఓం అనేది ఒక వస్తువు, ఒక పదార్థం. వస్తువు ఎందుకంటామంటే ఆధ్యాత్మికంగా క్రియ, గుణం ఉంటే అది వస్తువు, పదార్థం. ఫిజిక్స్ లో దానికి పొడవు, వెడల్పులు ఉండాలి, కొలతలు ఉండాలి, వైశాల్యం ఉండాలి, అంటే స్థలం ఆక్రమించాలి, మనకు రూపం ఉండాలి. అటువంటి దాన్ని వస్తువు అంటాం, అది ఫిజిక్స్. కానీ ఆధ్యాత్మికంగా వస్తువు, పదార్థం అంటే క్రియ, గుణం ఉంటే పదార్థము, వస్తువు. ఆ పదార్థము ఓం. దాన్ని ఓం అనాలి. దానికి అనేకమైన పేర్లు ఉంటాయి. ఉదాహరణకు నేనున్నాను, నాకు చాలా పేర్లు ఉంటాయి. కొందరు ఓం గురుజీ అంటారు, గురుజీ అంటారు. ఇక కొందరు నాన్న అంటారు, కొందరు తమ్మి అంటారు, తమ్ముడు అంటారు, మామ అంటారు, తాత అంటారు, కొందరు టీచర్ అంటారు. రకరకాల పేర్లతో పిలవచ్చు. నేను చేసే పని బట్టి కూడా అనవచ్చు. నేను చేసే పని బట్టి నాకు పేర్లు మారుతాయి.
కానీ నేను అనేది వేరిక్కడ. ఏదైతే నా రూపం ఉందో దీనికి అనేకమైన పేర్లు ఉన్నాయి. కానీ నిజానికి నాకు నేను అంటే ఇక్కడ ఆత్మ. నాకు ఏ రూపం లేదు నిజానికి. ఈ శరీరం ఉంది కాబట్టి దీనికి ఒక పేరు, దీనికి ఒక అడ్రస్. అలాగే మనం పరమాత్మ అంటున్నాము, ఈశ్వరుడు అంటున్నాము, దేవుడు అంటున్నాము. అదేమిటి అంటే అదే ఓం. దేన్ని పరమేశ్వరుడు అంటున్నారు మీరు, దేన్ని పరమాత్ముడు అంటున్నారు అంటే అదేమిటి అని అన్నప్పుడు ప్రశ్న వస్తుంది. సమాధానం ఓం. దానికి అనేక నామాలు ఉన్నాయి. ఎంత అంటే దాని యొక్క గుణకర్మ స్వభావాలు అనంత కోటి, కోటాను కోట్లు. కాబట్టి దానికి అనేకమైన పేర్లు, అనంత కోటి నామాలు ఉన్నాయి. అనంత కోటి, అనంత కోటి అంటే అనేకమైనటువంటి కోటాను కోట్ల పేర్లు ఉన్నాయి. దాని పేరు ఓం. ఇక్కడ దాని పేరు అంటున్నాం, దాని యొక్క పేరు అని కాదు. అంటే ఆ వస్తువు. ఇప్పుడు మనం ఆవు అంటాము, జంతువుల పేరు లేదా పక్షుల పేరు చెప్తాము. ఒక గోవు, ఒక ఆవు, దానికి పేరు కూడా పెట్టుకోవచ్చు మనం. అలా మన ఇల్లు ఉంటుంది, ఇల్లుకు పేరు పెట్టుకుంటాం. మన గల్లి ఉంటుంది, గల్లికి పేరు పెట్టుకుంటాం. అలా అన్నమాట. ఆ విధంగా ఆ ఓం యొక్క శక్తి అనంతం. ఆ ఓమే మనకు ఈ శరీరాన్ని, ఇంద్రియాలను, ఈ ప్రకృతిని, ఈ జగత్తును అన్నీ నిర్మించి మన కోసమే ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఆ ఓం యొక్క ఆ శక్తిని తీసుకోవాలి. ఆ శక్తిని తీసుకోవడానికి ఏ పేరుతో పిలవాలి, ఏ పేరుతో దాన్ని ఆహ్వానించాలి, స్వాగతించాలి. మనకు శక్తి కావాలి, చాలా శక్తి అవసరం. అప్పుడప్పుడు డిశ్చార్జ్ అవుతుంది, బ్యాటరీ డౌన్ అవుతుంది, మళ్ళీ ఛార్జింగ్ కావాలి. మనకు ఛార్జింగ్ కావాలంటే శక్తి ఉన్న చోటు నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఆ శక్తికి సోర్స్ ఎక్కడ? మనకు కావలసిన శక్తికి మనకు చాలా రకాల శక్తులు అవసరం. మనకు స్మరణ శక్తి అవసరము, బౌద్ధిక శక్తి అవసరము, తర్వాత ఈ ఇంద్రియాలకు శక్తి అవసరము, ఆలోచన శక్తి కావాలి, విచక్షణ శక్తి కావాలి, ఎన్నో రకాల శక్తులు కావాలి. దానికి సోర్స్ వీటన్ని, అన్ని శక్తులకు, అన్ని పవర్స్ కు అన్నింటి యొక్క సోర్సు, మూలము, ఆధారము ఓం. అయితే ఆ సోర్స్ నుంచి, ఆ స్రోతస్సు నుంచి శక్తిని ఎలా తీసుకోవాలి, దానికి ఉపాయం ఏమిటి, మార్గం ఏమిటి అంటే ఓంకారం చేయాలి. ఓంకారాన్ని దీర్ఘంగా చేయాలి, శ్రద్ధతో చేయాలి, భక్తితో చేయాలి, తల్లీనమై, పూర్తిగా నిమగ్నమై, లీనమై చేయాలి. పూర్తిగా విశ్వాసంతో, భావనతో చేయాలి, సమర్పణ భావనతో చేయాలి. అప్పుడే ఆ శక్తి మనకు చేరుతుంది. ఆ శక్తి మనకు ప్రాప్తించాలంటే, లభించాలంటే దాని యొక్క ప్రాసెస్, విధానం ఒకటి ఉంది. ఒకటేమో ఎక్కువ కారం లేకుండా, ఎక్కువ మసాలా లేకుండా, మత్తు పానీయాలు లేకుండా, అంటే మత్తు, మైకాన్ని కలిగించే పదార్థాలు తీసుకోవద్దు. కళ్ళు, సారా, ఈ బీరు అటువంటివి. అలాగే ఎక్కువ పచ్చళ్ళు తినడము, ఎక్కువ రోడ్ల పైన కొందరు తింటుంటారు, ఆ తోపుడు బండ్ల పైన. హోటల్లో భోజనం చేసేవారికి సామాన్యంగా ఈ స్థితి రావడం కష్టం. ఎందుకంటున్నానంటే అవన్నీ కూడా రజో తమో గుణాల యొక్క ప్రభావం ఉంటుంది. అంటే తామసిక, రాజసిక ఆహారం ఉంటుంది. ఎప్పుడైతే రాజసిక, తామసిక ఆహారం ఉంటుందో అప్పుడు సుఖం లభించదు, మనశ్శాంతి లభించదు, మనసు స్థిరం కాదు. సాత్విక ఆహారం ఉన్నప్పుడు, సాత్విక స్థితి ఉన్నప్పుడే ఇది సాధ్యం. కాబట్టి ఇప్పుడు ఓంకారం ఎలా చేయాలి, ఓంకారం చేసే విధానం ఏమిటి అని తెలుసుకుందాం. నిజానికి ఓంకారం అందరు చేస్తున్నారు, కానీ రకరకాలుగా ఓంకారం. మనకు మనశ్శాంతి కావాలంటే ఓంకారం వేరు, భయం పోవాలంటే ఓంకారం వేరు, గొంతు బాగా కావాలంటే ఓంకారం వేరు, మనకు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు లేదా మానసిక అశాంతి ఉన్నప్పుడు రకరకాల సమస్యలు ఉంటాయి. తర్వాత మన ఋతుని బట్టి కూడా ఓంకారం మారుతుంది.
ఆ విధంగా దీని యొక్క రహస్యం తెలుసుకోవాలంటే కొంత మనం ప్రయత్నం చేయాలి, ప్రయోగం చేయాలి. మీకు ఇప్పుడు సరళంగా ఉన్నటువంటి విషయాలు నేర్పిస్తాను. నిజానికి ఓంకారం అనేది ఒకప్పుడు అందరు చేసేవారు. అందరూ అంటే ఈ మార్గంలో ఉన్నవారు. ఇక అన్ని ప్రాణులు కూడా ఓంకారం చేస్తున్నాయి. మీరు గమనించండి, ఆవు యొక్క అరుపులో, కుక్క యొక్క ఏడుపులో, పక్షుల కిలకిల రావాల్లో, ఈ మయూరాలు అంటే నెమళ్ళ క్రేంకారంలో, తుమ్మెదల ఝంకారంలో అంతా ఓంకారం ఉంటుంది. ఓంకారం లేకుండా ఏది లేదు, ఏ నాదం లేదు. గుడిలో గంటలు కానీ, బడిలో గంటలు కానీ అవి కూడా ఓంకారం చేస్తున్నాయి. మీరు గమనించండి, ఓంకారం లేకుండా ఏ శబ్దం లేదు. మనం రాగాన్ని తీస్తే ఓంకారం వస్తుంది. సంగీతంలో రాగం తీయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా ఓంకారం వస్తుంది. ఓంకారం లేకుంటే ఏది లేదు. అర్థం ఏమిటంటే అది నేచురల్ సౌండ్ అన్నమాట, సహజ నాదం. అది విశ్వనాదం, విశ్వమంతటా విస్తరించి ఉన్న నాదం అది. గ్రహాలలో, గ్రహాల మధ్యలో, అన్ని గోళాల్లో, అన్ని బ్రహ్మాండాల్లో, అంతటా మొత్తం విశ్వమంతా, యూనివర్స్, మొత్తం యూనివర్స్ లో ఓంకారం ఉంటుంది. అటువంటి ఓంకారమే మనలో కూడా ఉంటుంది. మీకు కావాలంటే రెండు చెవులు మూసుకొని ప్రయత్నం చేయండి, అప్పుడు తెలుస్తుంది మీకు. గమనించండి, రెండు చెవులు మూసుకోండి, అందరూ ప్రయత్నం చేయండి. రెండు చెవులు మూసుకొని ఆ శబ్దం వినండి. లోపల ఒక శబ్దం వస్తుంది, గమనించండి. గమనించండి. రెండు చెవులు మూసుకోండి, గమనించండి. లోపల ఒక శబ్దం వస్తుంది, అది సహజమైన నాదం, అందరి శరీరాల్లో వస్తుంది. ఓం నమస్తే గురూజీ, వినిపిస్తుంది. ఓం. గమనించండి, ఓంకారము వేణుగానములో ఓంకారం ఉంటుంది, వీణానాదములో ప్రణవనాదం ఉంటుంది. ప్రణవనాదం అంటే ఓంకారమే. ఓంకారంతో మనం చాలా లాభం పొందవచ్చు. ముఖ్యంగా మన స్మరణ శక్తి పెరుగుతుంది. ఓంకారం చేస్తే మన బ్రెయిన్లో వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ బట్టి మన ఆ బ్రెయిన్ ఉన్నటువంటి న్యూరాన్స్ సర్దుకుంటాయి. దాని వలన చదివిన విషయాలు, విన్న విషయాలు అన్ని బాగా గుర్తుంటాయి. దానికి మనకు స్మరణ శక్తి పెరగాలంటే ఓంకారం ఎలా చేయాలి, ఇప్పుడు అది నేర్చుకుందాం. మన బుద్ధిలో శక్తి పెరగాలి, బౌద్ధిక శక్తి, మెమరీ పవర్ పెరగాలంటే ఏం చేయాలంటే ఆ ఓ మా 3 అక్షరాలు ఉంటాయి ఓంకారంలో. దాంట్లో మకారంతో ఎక్కువసేపు చేయాలి. ఉదాహరణకు వినండి, ఆ ఓ మా. మనం విడిగా చేసినప్పుడు ఆ ఓ మా అని చెప్తాం, మామూలుగా ఓం అని చెప్తాం. ఓం అని చెప్పేటప్పుడు మకారంతో ఎక్కువ చేయాలి. ఓ అని తక్కువ చేసి మా ఎక్కువసేపు చేయండి. నేను చేస్తాను,
మీరు గమనించండి, తర్వాత మీరు చేయండి. నేను 2 సార్లు ప్రయత్నం చేస్తాను. 2 సార్లు అయిన తర్వాత మూడోసారి మీరు చేయండి. మీరు బయటకు చేయండి, మ్యూట్లో ఉండండి. మ్యూట్లో ఉండి ఓంకారాన్ని బిగ్గరగా బయటకు వినిపించే విధంగా చేయండి. నెమ్మదిగా, తర్వాత దీర్ఘంగా చెప్పాలి. శ్రద్ధతో చేయండి, ప్రేమతో. కళ్ళు మూసుకొని భగవంతుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, చుట్టూ ఉన్నాడు, గమనిస్తున్నాడనే ఈ భావనతో చేయండి. నేను చేస్తున్నాను, జాగ్రత్త వినండి. శ్వాస తీసుకొని ఓంకారాన్ని దీర్ఘంగా ప్రేమతో మకారం ఎక్కువ చేయాలి. వినండి. ఓం ఈ విధంగా మకారం చేయాలి. చేసేటప్పుడు లోపల నోటిలో దంతాలు బిగబట్టకండి. దంతాలను కొంచెం ఫ్రీగా వదిలిపెట్టండి. దంతాలను ఎక్కువ బిగబడితే వైబ్రేషన్స్ తగ్గిపోతాయి. కాబట్టి దంతాలు రెండు గట్టిగా బిగించి పట్టకండి, దూరం దూరం ఉంచుకోండి. మరి కొరికినట్టు ఉంచకండి. నోట్ల దంతాలను కొరికినట్టు ఉంచకండి, విడిగా ఉంచండి. కొంచెం లూజ్గా ఉంచుకోండి. ఇప్పుడు మళ్ళీ దీర్ఘ శ్వాస నిండా నింపుకొని శ్వాస అయిపోయే వరకు, పూర్తిగా అయిపోయే వరకు ఓంకారం చెప్పాలి. మకారంతో ఎక్కువసేపు చేయాలి. దీనివల్ల మెమరీ పవర్ పెరుగుతుంది. ఓం ఇప్పుడు మీరు చేయండి. దీర్ఘ శ్వాస వేసుకోండి. లంగ్స్, ఛాతి నిండా ఊపిరి తీసుకోండి, నిండా నింపండి. ఓం ఆరంభించండి. మకరం తిక్క చేయండి. కళ్ళు మూసుకొని నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకొని ప్రయత్నం చేయండి. ఉద్గీత అంటారు దీన్ని. బిగ్గరగా బయటకి మ్యూట్లో ఉండండి, బిగ్గరగా బయటకు అనండి, గట్టిగా చెప్పండి. కొంచెం సౌండ్ పెంచి చెప్పండి. మ్యూట్లో ఉండండి, మ్యూట్లోనే ఉండండి. ఇది మెమరీ పవర్ పెరగడానికి చాలా సహకరిస్తుంది. దీన్నే కొందరు భ్రామరి పేరుతో కళ్ళను, చెవులను మూసుకొని నుదుటి పైన ఒక వేలు, ముక్కు పక్కన మరొక వేలు అట్లా ఉంచుకొని చేస్తారు. బొటన వేలు చెవులకు, చూపుడు వేళ్ళు నుదుటి పైన, మధ్య వేలు కళ్ళ పైన, ఉంగరం వేలు ముక్కు దగ్గర, పెదవుల పక్కన చిటికిన వేలు అలా ఉంచుకొని స్పర్శించి చెవులను గట్టిగా మూసుకొని కళ్ళు మూసుకొని కళ్ళపైన కూడా స్పర్శ, మధ్య వేలుతో కళ్ళపైన స్పర్శించాలి. గట్టిగా నొక్కొద్దు, ఒత్తిడి చేయొద్దు. ఆ విధంగా దీన్నే మకారంతో చేస్తారు ఓంకారం. దాని పేరు భ్రామరి అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఆ భ్రామరి ఇది ఒకటే నిజానికి. కానీ ఓంకారంతో చేస్తే ఎక్కువ లాభం. అది కేవలం మకారం చేస్తారు. దానికంటే భగవంతుని యొక్క ఆ భావనతో
సర్వాధారుడు సర్వశక్తివంతుడైనటువంటి ఆ ఓం యొక్క అనుగ్రహాన్ని తీసుకోవడానికి ఓంకారం చేస్తూ మకారం చేస్తే భ్రామరి కంటే ఎక్కువ లాభం, భ్రామరి కంటే ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ మెదడులో, తలలో, ఈ తలకు సంబంధించిన అన్ని రోగాలకు ఈ మకారం బాగా పనిచేస్తుంది. చెవుల రోగాలకు, చెవులో ఒకసారి చాలా చప్పుళ్ళు వస్తాయి, రకరకాల శబ్దాలు వస్తాయి, కర్ణనాదం అంటారు, లేదా చెవిలో వినికిడి శక్తి సరిగా ఉండదు, అందరూ సరిగా వినలేకపోతారు, ముక్కుల సమస్యలు ఉంటాయి, కంటి సమస్యలు ఉంటాయి, ఈ దవడల సమస్యలు ఉంటాయి, గొంతు సమస్యలు ఉంటాయి, ఈ నోటి సమస్యలు, రకరకాల సమస్యలు ఉంటాయి. వీటన్నిటికీ చక్కనైన ఉపాయం మంచి ఓంకారం. ఈ మకారంతో ఓంకారం నిదానంగా చేయాలి, శ్వాస అయిపోయే వరకు చేయాలి ఈ ఓంకారం. మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి. శ్వాస తీసుకోండి, శ్వాస తీసుకొని ముందు నిటారుగా కూర్చోవాలి. నడుము, వీపు, మెడ, తల చక్కగా ఉండండి. స్టిఫ్గా ఉండొద్దు, రిలాక్స్. శరీరాన్ని సడలించండి, బిగుసిపోయి కూర్చోకూడదు. నిదానంగా ప్రశాంతంగా ప్రయత్నం చేయండి. శ్వాస నిండా నింపుకోండి. నింపుకొని ఓంకారం ప్రారంభం. తల్లీనమై చేయాలి, నిండా మునిగి చేయాలి. భగవంతుడు ఉన్నాడు, నా చుట్టూ భగవంతుడే, భగవంతుడు నేను మునిగి ఉన్నాను, ఆ ఓం నన్ను చూస్తుంది, నన్ను గమనిస్తుంది అనే భావనతో. ఓం. ఇది తలకు సంబంధించిన అన్ని రోగాలకు ఇదొక ఉపాయం. ఇది ఒకరోజు చేయగానే ఫలితం రాదు, చేస్తుండండి. నిజానికి నిద్ర రాకపోతే కూడా దీన్ని ప్రయోగం చేయొచ్చు. శవాసనం వేసుకొని, మనం పడక మీద పడుకొని శవాసనం వేసుకొని ప్రయత్నం చేయండి. హాయిగా నిద్ర వచ్చేస్తుంది, ప్రశాంతంగా నిద్ర వచ్చేస్తుంది. నిద్ర రావాలంటే కూడా ఈ మకారంతో ఓంకారం. ఎందుకంటే మనసు శాంతిస్తుంది. ఒక్కోసారి ఆందోళన ఉంటుంది, మనసులో అశాంతి ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, ఒకసారి బీపీ పెరిగినట్టు అనిపిస్తుంది. అటువంటిప్పుడు కూడా ఈ మకారంతో ఓంకారం చాలా బాగా పనిచేస్తుంది. ఇది మీరు చేసి అనుభవిస్తూ తెలుస్తుంది. ఇది చేసేటప్పుడు మధ్య మధ్యలో దీర్ఘ శ్వాస చేసుకోవాలి. దీర్ఘ శ్వాస ద్వారా చాలా లాభం అవుతుంది. అలసట పోతుంది, లోపల గాబరా ఉన్నట్టు ఏమైనా అశాంతి అనిపిస్తే పోతుంది అది. ఇక ఓంకారం చేస్తే
మనసు చాలా స్థిరమవుతుంది, సత్వగుణం పెరుగుతుంది, మన బ్రెయిన్లో తలలో ఉన్నటువంటి వేడి కూడా పోతుంది. ప్రయత్నం చేయండి. ఓంకారం, మకారంతో ఓంకారం తలకు సంబంధించిన అన్ని సమస్యలకు, నిద్ర రావడానికి, మెమరీ పవర్ పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఇంకా గొంతు నుంచి ఛాతీ, ఉదరం, పొట్ట వరకున్న రోగాలకు ఉకారంతో చేయాలి. ఎక్కువ ఉకారం ప్రయోగం చేస్తే, ఓంకారంలో ఉకారం సామాన్య కొందరు ఓంకారం చేస్తారు, ఓం అని చెప్పేసి, వాళ్ళు దాన్ని ఓంకారం అంటారు. అది గొంతు సమస్య, గొంతులో థైరాయిడ్ కానీ, గొంతులో కఫం కానీ, ఇప్పుడు ఈ కరోనా గురించి అందరూ భయపడుతున్నారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఓంకారం ద్వారా కూడా కరోనాను మనం దూరం చేసుకోవచ్చు. ఒకటేమో మన ఈ గదవ చిన్న అంటాం, దీన్ని తగ్గించి దించి ఛాతీ దగ్గర దించి వైపు వంచి, అంటే తల వంచాలి. వీలైతే ఈ గదవను ఇంగ్లీష్లో మనం చిన్న అంటాం, దీన్ని ఛాతీకి తగిలే విధంగా ప్రయత్నం చేయాలి. తగలకుండా పర్వాలేదు, కొంచెం తల వంచడం చేసి సరిపోతుంది. తల వంచి నెమ్మదిగా ఆ కొద్దిసేపు చేసి, ఊ ఎక్కువసేపు చేయాలి. ఆ చేయాలి, ఊ చేయాలి, మకారాన్ని తొందరగా ముగించేసేయాలి. ఇంతకుముందేమో మకారం ఎక్కువ చేసినాము, ఇప్పుడు మకారం తగ్గించేసేయాలి. గమనించండి. ఆ ఈ విధంగా ఆ ఓ ఇది గొంతు, ఛాతి, మన లంగ్స్ లో ఉన్న సమస్యలు, కఫము, తర్వాత ఉదరం, పొట్ట, ఆ పొట్ట సమస్యలు, ఈ నాభి సమస్యలు, ఇవన్నీ పోతాయి. అకారం ఉకారం బాగా చేయాలి. ఇది కూడా బిగ్గరగా చేయాలి. ఇది కూడా ఉద్గీత. శారీరక రోగాలకు, వ్యాధులకు, బాధలకు ఈ ఓంకారం అనేది ఉద్గీత చేయాలి. ఉద్గీతం అంటే బిగ్గరగా బయట సౌండ్ రావాలి, వినిపించాలి, గట్టిగా చేయాలి. వీలైతే మన శక్తిని బట్టి చేయాలి. మన గొంతు ఓపెన్ కావాలి, మంచి వాక్కు రావాలి, విశ్వాసంతో మాట్లాడాలి అంటే ఓంకారం ఎక్కువ ప్రయత్నం చేయాలి. బిగ్గరగా ఓంకారం చేయాలి. సిగ్గుపడకుండా, భయపడకుండా గట్టిగా ఓంకారం చేయండి. ఇక్కడ అరవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఎవరైనా పిలవాలన్నప్పుడు ఓంకారం చేసి పిలండి. ఓం అని గట్టిగా పిలిచి, ఓం అని గట్టిగా పిలిచే ప్రయత్నం చేయండి. మీకు తెలుస్తుంది, మన గొంతు ఓపెన్ అవుతుంది. గొంతు ఓపెన్ అయినప్పుడు మన మాట చాలా స్పష్టంగా ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. ప్రతి అక్షరం, ప్రతి శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది అన్నమాట. అది ఓంకారంతో సాధ్యం. అది గట్టిగా ఓంకారం చేయండి. ఇప్పుడు ఈ గొంతు, ఛాతీ, ఉదరం, పొట్ట, నాభి వరకు ఉన్న సమస్యలు, దానికి అకారం ఉకారం చెప్పడం జరిగింది. అకారం తక్కువ చేయాలి, ఉకారం ఎక్కువ చేయాలి. మళ్ళీ ఒకసారి చూడండి. ఆ ఇప్పుడు మీరు చేయండి, ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రయత్నం చేయండి.
అకారం తక్కువ చేసి ఉకారం దానికంటే ఎక్కువసేపు చేసి మకారంతో ముగించేస్తే గొంతు నుంచి నాభి వరకు ఉన్న సమస్యలు, గొంతుల సమస్యలు మీకు తెలుసు, థైరాయిడ్ సమస్యలు, కఫ సమస్యలు, దగ్గు, ఇవన్నీ. ఈ కరోనాకు సంబంధించిన సమస్యలు కూడా సామాన్యంగా ఇవే ఉంటాయి. ఛాతిలో సమస్య అంటే టీబీ, ఆస్తమా ఇటువంటి సమస్యలు ఉంటాయి, లేదా ఆయాసం ఇటువంటివి ఉంటాయి. పొట్ట సమస్యలు గ్యాస్ ట్రబుల్ కానీ, మలబద్ధకము, ఆకలి మందగించడము, జీర్ణం కాకపోవడం, ఈ పొట్టలో అల్సర్స్, మంట, ఎసిడిటీ ఇవన్నీ ఉంటాయి. ఈ సమస్యలన్నీ పోతాయి. ఒకసారి మనము హెడ్ టు టో, మన తల వెంట్రుకల నుంచి కాలి ఉరేళ్ళ వరకు ఉన్న రోగాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఒకసారి లిస్ట్ చూసుకుందాం. ఒకసారి జాగ్రత్తగా వినండి. తలకు సంబంధించిన రోగాలు మీకు తెలుసుకొని అయినా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. తల వెంట్రుకల సమస్యలు ఉంటాయి. వెంట్రుకలు ఊడిపోవడము, వెంట్రుకలు తెల్లగా కావడము, వెంట్రుకలు పగలడము, చీలిపోవడము, తర్వాత డాండ్రఫ్, దాన్ని చుండ్రు అంటాం, సోరియాసిస్, తలలో ఒక్కోసారి పేను కొరుకుడని ఒక వ్యాధి వస్తుంది. అక్కడ వెంట్రుకలు పెరగవు, మచ్చలాగా ఒక బర్రలాగా కనిపిస్తాయి. తర్వాత బట్టతల సమస్యలు, తర్వాత తల లోపలికి వెళ్తే తలనొప్పి, తలపోటు, అందరు మ్యూట్లో ఉండండి. తల లోపల మర్చిపోవడము, తలలో పిత్తం పెరగడము, తలనొప్పి, అంటే మస్తిష్కానికి, మెదడుకు సంబంధించిన రోగాలు, తలలో ఈ లోపల రక్తం గడ్డగట్టడము, బ్రెయిన్ హెమరాజ్ ఇటువంటివి ఉంటాయి. తలలో గడ్డలు కూడా అవుతాయి. తర్వాత చెవి సమస్యలు, చెవి సరిగా వినిపించకపోవడము, చెవు రక్తం రావడము, లోపల కురుపులు కావడము, చెవి పోటు కూడా ఉంటుంది. రకరకాల సమస్యలు ఉంటాయి చెవికి సంబంధించినవి. అలాగే కంటి సమస్యలు ఉంటాయి. కంటి చూపు కానీ, దగ్గర చూపు, దూరం చూపు, మనం సైట్ అంటాం. కళ్ళు ఎర్రగా కావడము, కళ్ళలో దురద రావడము, కంటిలో పువ్వు అంటారు, మోతి బిందలు అంటారు, రకరకాల సమస్యలు ఉంటాయి. అలాగే నుదుటి సమస్యలు ఉంటాయి. కణతాల సమస్యలు, కణతలు కూడా నొప్పి వస్తాయి. ఇంగ్లీష్లో టెంపుల్స్ అంటాం, ఇందులో కనపట్ అంటారు. తర్వాత నోటి సమస్యలు, ముక్కు సమస్యలు, ముక్కు దిబ్బడ, సైనస్, ముక్కులో చీమిడి, తర్వాత ముక్కులో మాంసం పెరగడము, ఎముకలు పెరగడము, ముక్కులో కురుపులు కావడము, తర్వాత ముక్కులో వాసన రాకపోవడము, తర్వాత నోరు సమస్యలు, నోట్లో ఈ దంతాలు, చిగుళ్ళు, పుళ్ళు కావడము, స్ట్రెస్ అల్సర్స్ కావడము, ఈ నాలుక సమస్యలు ఉంటాయి. రుచి లేకపోవడము, తర్వాత గొంతు సమస్యలు ఉంటాయి. గొంతులో పుళ్ళు కావడము, గొంతులో మాట సరిగా లేకపోవడము, గొంతు కూర్చోవడము, కఫం పెరగడము, తర్వాత ఛాతి సమస్యలు ఉంటాయి. దగ్గు, దమ్ము, అస్తమా, ఈ టీవీ లాంటివి. తర్వాత సర్వైకల్, మెడ నొప్పులు ఉంటాయి, నరాల నొప్పులు, ఛాతి సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, తర్వాత హార్ట్ సమస్యలు ఉంటాయి, గుండెకు సంబంధించిన రోగాలు ఉంటాయి, తర్వాత లివర్ సంబంధించిన రోగాలు ఉంటాయి, ప్యాంక్రియాస్, తర్వాత ఉదరము, ఆ పొట్టలో సరిగ్గా జీర్ణం కాకపోవడం, మంట ఎక్కువ ఉండడము, ఒకసారి రంధ్రాలు కూడా పడతాయి, పొట్టలో పుండ్లు అవుతాయి. తర్వాత అపెండిక్స్ సమస్యలు ఉంటాయి, అపెండిసైటిస్, చిన్న ప్రేగుల సమస్యలు, పెద్ద ప్రేగుల సమస్యలు, కిడ్నీ సమస్యలు, నడుము సమస్యలు, నడుము నొప్పి, వెను నొప్పి, లంబర్ స్పాండిలోసిస్, తర్వాత గ్యాస్ ట్రబుల్, పొట్ట సంబంధించిన రోగాలలో భయంకరమైనది. తర్వాత మన మలద్వార సమస్యలు, మూత్రద్వార సమస్యలు, తొడల సమస్యలు, ఎముకల సమస్యలు, కీళ్ళ సమస్యలు, పిక్కల సమస్యలు, పిక్కలు లాగడము, చీలమండ సమస్యలు, మన మడిమల సమస్యలు, పాదాలు పగలడము,
చర్మ వ్యాధులు, గోళ్ళ సమస్యలు, ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఇక దాని పేరు చెప్పుకుంటూ వెళ్తే కనీసం కొన్ని వందల పేర్లు అవుతాయి. అది కాకుండా మన జ్వరాలు ఉంటాయి, రకరకాల జ్వరాలు ఉంటాయి, రకరకాల రోగాలు ఉంటాయి. ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల వచ్చే రోగాలు, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. మన మానసిక రోగాలు ఉంటాయి, అశాంతి ఉంటుంది, బీపీ అని, ఒకవైపు షుగర్ అని ఉంటుంది. ఆ షుగర్తోనే వచ్చే రోగాలు ఉంటాయి. షుగర్ వల్ల కూడా రోగాలు వస్తాయి. అశాంతి వల్ల రోగాలు, కోపం వల్ల రోగాలు, ఆందోళన దిగులు వల్ల రోగాలు, నిరాశ వల్ల రోగాలు, ఇన్ని రకాల రోగాలు ఉంటాయి. వీటన్నిటికీ ఏకైక ఔషధం ఈశ్వరోపాసన. ఆ ఈశ్వరోపాసనతో పాటు మన శారీరక మానసిక రోగాలను కూడా దూరం చేసుకోవచ్చు. ఒకటేమో ఈశ్వర సమర్పణ ఉండాలి. ఆ సమర్పణ ఉంటూ మనకు ఈ ఓంకారం ఎలా చేయాలి అనేది తెలియాలి. ఏ ఋతువులో ఓంకారం ఎలా చేయాలి. ఉదాహరణకు ఇప్పుడు ఇది వర్షం వస్తుంది కాబట్టి ఈ ఋతువులో ఎండ ఉన్నప్పుడు, ముఖ్యంగా వసంత ఋతువులో, అప్పుడు ఓంకారం చేసే ముందు మనం హింకారం చేస్తాం. హింకారం అంటే గొంతు సవరించుకుంటాం అని చెప్పేసి. ఏదైనా మాట్లాడేటప్పుడు గొంతులో కఫం ఉన్నప్పుడు మనం గొంతు శుద్ధి చేసుకుంటాం అని చెప్పేసి. అలా దాన్ని అజ, హింకారో అజం ఉంది. అంటే అజం అంటే మేకపోతు. మేకపోతు మగ మేక ఎలా అరుస్తుంది ఆ విధంగా అరవడం. అది ఇలా ఉంటుంది. అక్కడేమన్నారు, ఈ హింకారం అనేది మేకపోతుకు సంబంధం, అంటే ఆ అరుపుకు సంబంధం అన్నమాట. అలా చెప్పడం జరిగింది. తర్వాత ఎండాకాలం గ్రీష్మ ఋతువులో, అంటే వసంత ఋతువులో అది చేయాలి. గ్రీష్మ ఋతువులో మూనారికి ఎండ ఉన్నప్పుడు, నిజానికి ఇప్పుడు ఇది వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, నిజానికి ఇది సంధికాలం. మనకు దక్షిణ భారతదేశం వారికి ఇది వర్షాకాలం, వర్ష ఋతువులా ఉంటుంది వాతావరణం. కానీ మనకు 3 ఋతువుల యొక్క సంధి ఇది. వసంతం, గ్రీష్మం, వర్ష ఋతువు యొక్క సంధి కాలం ఇది. ఇప్పుడు ఇలా ఏం చేయాలంటే ముందు హింకారం చేసుకొని అని ఓం అని ఆరంభం చేయాలి. ఒకసారి గొంతు సవరించుకోండి, ప్రయత్నం చేయండి. ఈ ఋతువులో మూడు వాటిపైన మనం ఏకాగ్రం చేయాలి. ఒకటేమో హింకారం, మేక, గొర్రె, తర్వాత ఆవు, 3 అరుపులు ఒకసారి క్రమంగా రావాలి. మేకపోతే ఎలా అరుస్తుంది అంటుంది, గొర్రె ఎలా ఉంటుంది బే అంటుంది, ఆవు అంబా అంటుంది. గొర్రెలాగా బే అన్నట్టు అప్పుడు పెంచాలన్నమాట. దీని ఉదాత్తం అంటారు. వ్యాకరణంలో, వేదంలో ఉదాత్తం అంటారు. ఉదాత్తం అంటే ఆరోహణ, తక్కువ స్థాయి నుంచి పైకి లేపాలన్నమాట. అవరోహణం అది ఆరోహణం. ఆరోహణ అంటే ఎక్కడం, పైకి ఎక్కడం, క్లైంబింగ్ అనమాట. కింద నుంచి పైకి లేవడం. ఓ అక్కడ అంబా అన్నప్పుడు ఆవు ఎలా అంబా అంటుంది, అంబా అంటుంది. అది అంబా అని చెప్పేసి పైకి, అక్కడ కూడా ఉదాత్తం ఉంటుంది. ఆ విధంగా గొర్రె అరుపులాగా ఆరంభం చేసి అంబా అనే అరుపులాగా పైకి లేపడం, ఉదాత్తం చేయడం, ఆరోహణ చేయడం. ఇది ఇప్పుడు చేయవలసిన ఓంకారం యొక్క పద్ధతి. ఇది ఒక రహస్యం. ఇది ఎందుకంటే ఇది వసంతము, గ్రీష్మము, వర్ష, ఈ 3 ఋతుల సంధి సమయం ఉంది. కాబట్టి ముందు గొంతు సవరించుకోండి. ఇప్పుడు మీరు గమనించండి, గొంతు సవరించుకుంటే గొంతులో మార్పు వచ్చేస్తుంది. ఇప్పుడే ఒక క్రియ నేర్పిస్తాను. ఈ కరోనా ఉంది కాబట్టి కరోనాకు ఒక క్రియ, కరోనా సమస్య పోవడానికి క్రియ ఏంటంటే, మేకలాగా గొంతు సవరించుకొని తర్వాత అకారం ఎక్కువ చేయాలి. అకారం ఉకారం చూడండి. ఇక్కడ ఇలా అన్నప్పుడు ఒక్కోసారి మనకు దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మన గొంతులో కొన్ని సమస్యలు వస్తాయి. అప్పుడు ఏం చేయాలంటే గొంతుని లోపలికి బయటకి
అంటే శ్వాస గాలిని లోపలికి బయటకు తీసుకోవాలి అన్నప్పుడు గాలి బయటకు వస్తుంది అన్నప్పుడు లోపలికి వెళ్తుంది. ఇది ఉజ్జాయి అంటారు. ఉజ్జాయి. ఉజ్జాయి అంటే గొంతు ద్వారా గాలిని లోపలికి పీల్చుకోవడం. అన్నప్పుడు గాలి గొంతు ద్వారా బయటకు వస్తుంది. ఇప్పుడు గొంతు ద్వారా వెళ్తుంది. గొంతు ద్వారా గొంతుని సంకోచం చేయాలి, తగ్గించాలి. తగ్గించి గాలి లోపలికి పీల్చుకుంటే అది ఉజ్జాయి అవుతుంది. గొంతును తగ్గించి గాలిని బయటకంటే అది హింకారం అవుతుంది, మేకపోతు అరుపులాగా. మళ్ళీ ఒకసారి మీరు ప్రయత్నం చేయండి అందరూ. ఈ విధంగా దానివల్ల గొంతులో ఉన్నటువంటి కఫం మీకు వెంటనే ఒక 2 నిమిషాల్లో ఇప్పుడే పోతుంది. చూసుకోండి. గొంతులో కఫం ఉన్నవారు, గొంతు సమస్య ఉన్నవారు, మాట సరిగా రాని వారు ఇప్పుడే ఒక 2 నిమిషాలు బాగవుతుంది. గొంతులో కఫం అది బంకలాగా గమ్లాగా అంటుకుంటుంది. అక్కడ అది చిక్కబడిపోతుంది. ఆ కఫం, ఆ శ్లేష్మం అది తెగిపోవాలి. గొంతులో కఫం ఉంటే సరిగా మాట సరిగా రాదు, తట్టుకుంటుంది లేదా ఆగుతుంది. అది పోవాలంటే హింకారం, తర్వాత ఉజ్జాయి. ఇది ఒక రహస్యం. ఇది నా అనుభవం. ఇది నేను సామాన్యంగా ఈ గొంతు సమస్యలు వస్తే అలాగే ఇస్తాను, లేదా ఓంకారాన్ని గట్టిగా బిగ్గరగా అరుస్తాను. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ముందు హింకారం, ఉజ్జాయి. ఈ హింకారం, ఉజ్జాయి తర్వాత ఓంకారం చెప్పండి. గొంతులో మార్పు వస్తుంది. ఇప్పుడే ఈ క్షణమే మార్పు వస్తుంది. ప్రయోగం చేయండి. హింకారం, ఉజ్జాయి. ఈ విధంగా మ్యూట్లో ఉండండి. మ్యూట్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయండి. అందరూ, పిల్లలు పెద్దలు అందరూ చేయవచ్చు. ఏ సమస్య ఉన్నా చేయవచ్చు. ఉజ్జాయి తర్వాత హింకారం, మేకపోతు అరుపులాగా. మేకపోతు అరుపు అంటే అది హింకారం. ఉజ్జాయి గొంతు ద్వారా గాలిని లోపల తీసుకోండి. ఇప్పుడు గట్టిగా ఓంకారం చెప్పండి. గట్టిగా బిగ్గరగా గట్టిగా ఓంకారం చెప్తే మీ గొంతులో ఉన్నటువంటి కఫం బయటకు వచ్చేస్తుంది, అక్కడి నుంచి తొలగిపోతుంది. ఓంకారం చెప్పిన తర్వాత దగ్గు వచ్చే అవకాశం ఉంది. ఏం భయపడకండి. గొంతు శుద్ధి అవుతుంది. గొంతులో ఉన్నటువంటి కఫం అంతా కరిగిపోతుంది, అక్కడి నుంచి తొలగిపోతుంది. ప్రయత్నం చేయండి. ఒకసారి బిగ్గరగా శ్వాస నిండా నింపుకోండి. ఎంత గట్టిగా మీరు బిగ్గరగా ఓంకారం చేయగలుగుతారు అంత బిగ్గరగా ఓంకారం చేయండి. మీ గొంతు తర్వాత గమనించండి. ఇలా రోజు చేస్తే మీ గొంతు ఓపెన్ అవుతుంది. స్పష్టంగా మీ మాట తర్వాత స్పష్టంగా వస్తుంది. ప్రతి అక్షరం స్పష్టంగా ఉంటుంది. ప్రతి శబ్దం బాగుంటుంది. మీరు విశ్వాసంతో మాట్లాడగలుగుతారు. తర్వాత ధైర్యంతో ప్రయత్నం చేయండి. నేను ఒకసారి చేస్తాను, చూడండి. ఓ శ్వాస అయిపోయే వరకు ఓంకారం చేయండి. మీరు 3 సార్లు చేసేసరికి అలసిపోతారు. గట్టిగా కనుక 3 సార్లు చేస్తే చాలు, చాలా మార్పు వస్తుంది. ఇంకోసారి చేయండి. చేయండి.
శ్వాస నిండా తీసుకొని ప్రయత్నం చేయండి గట్టిగా. మ్యూట్లో ఉండండి. హింకారం చేసి ఉజ్జాయి చేసి ఓంకారాన్ని బిగ్గరగా చేయండి. దీని వలన చాలా లాభం. మీకు ఎప్పుడైనా భయం వేసినప్పుడు, ఏమైనా అనిపించినప్పుడు, ఆత్మవిశ్వాసం లేకపోతే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఈ హింకారము ఉజ్జాయి చేసి ఓంకారాన్ని బిగ్గరగా చేయండి. చాలా లాభం అవుతుంది. ఇది ఒక రహస్యం. ఇది ఓంకార రహస్యం. ఇది ఇక అంటే ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి కరోనా భయపడి పారిపోవాలి మనం ఓంకారం చేస్తే. మీరు చేసి చూడండి. కరోనాకు చక్కటి ఉపాయం ఇది. గొంతు, ముక్కు అన్ని కూడా శుద్ధి అయిపోతాయి. మకారం చేస్తే ముక్కు సమస్యలు కూడా పోతాయి. మకారం చేస్తే చెవి సమస్యలు, కంటి సమస్యలు, బ్రెయిన్ సమస్యలు, గొంతు సమస్యలు, మెడ సమస్యలు అన్ని పోతాయి. ఇక ఉకారం ఎక్కువ చేస్తే, ఉకారం ఎక్కువ చేస్తే థైరాయిడ్ సమస్యలు, గొంతు, ఛాతి, నాభి వరకు, ఉదరం, పొట్ట ఇవన్నీ సమస్యలు దూరం అయిపోతాయి. ఇక ఆకారం ఎక్కువ చేస్తే ఈ నాభి నుంచి కింది సమస్యలు అంటే వాత సమస్యలు, అకారంతో వాత రోగాలు, ఉకారంతో పిత్త రోగాలు, మకారంతో కఫ రోగాలు దూరం అవుతాయి. ఇది రహస్యం. అకారంతో వాత రోగాలు అంటే కీళ్ళకు సంబంధించిన, నొప్పులకు సంబంధించినవి, ఈ పట్టుకోవడం, బెనకడం, ఇవన్నీ కూడా వాత రోగాలు. వాతం పోవాలంటే అకారం ఎక్కువ చేయాలి. పిత్తం పోవాలంటే ఉకారం ఎక్కువ చేయాలి. అంటే నాభి నుంచి గొంతు వరకు అంతా పిత్త రోగాలు ఉంటాయి. ఎసిడిటీ, పైత్యం పెరగడము, లివర్ సమస్యలు ఇవన్నీ కూడా పిత్త సమస్యలే. తర్వాత గొంతు, ముక్కు ఇవన్నీ కూడా పైన కఫ సమస్యలు. ఎందుకంటే చీముడు వస్తుంది, శ్లేషం తెమ్మడు వస్తుంది, అంత కూడా అది కఫ సమస్యలు అనమాట. మకారంతో కఫము, ఉకారంతో పిత్తము, అకారంతో వాతము. ఈ విధంగా ప్రయత్నించండి. ఇప్పుడు ఆకారంతో చేద్దాం. ఆ ఎక్కువసేపు చేయండి. ఊమా తగ్గించండి. ఆ మరొకసారి శ్వాస నిండా నింపుకొని దీర్ఘంగా పూర్తి శ్వాస పోయే వరకు చేయాలి. ఆ మరొకసారి శ్వాస నిండా నింపుకొని మధ్య మధ్యలో దీర్ఘ శ్వాస, లాంగ్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి. ఆ ఎక్కువసేపు ఆకారం చేయండి. మీరు ఎంతసేపు చేయగలరు అంతసేపు ఆకారంతో శ్వాస నిండా తీసుకోండి. ఆ శ్వాస అయిపోయే వరకు చేస్తూ మకారంతో ముగించేసేయండి. ఆ ఊమా తొందరగా ముగించండి. ఇప్పుడు చేయండి. ఆ ఎక్కువసేపు, సగానికంటే ఎక్కువసేపు ఆ ఊమాతో ముగించడం. ఇది వాత రోగాలకు సంబంధించిన సమస్యలకు ఒక ఉపాయం. మీరు కనుక ఓంకారాన్ని బిగ్గరగా చేస్తే మీకు వెంటనే తెలుస్తుంది. ఒక్క 2 నిమిషాల్లో చాలా మార్పులు వస్తాయి. మీ శరీరంలో, మీ తలలో మార్పు వస్తుంది, మీ ఆలోచనలో మార్పు వస్తుంది, మీ ధైర్యంలో, మీ విశ్వాసంలో, మీ మాటలో, మీ స్పష్టతలో చాలా మార్పు వస్తుంది. ఇప్పుడే చూసుకోండి. ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంది, మీ తల సమస్య చూసుకోండి, మీ స్థితి ఒకసారి చూసుకోండి. ఇంకొకసారి గట్టిగా ఓంకారం చేయండి. బిగ్గరగా తెలుస్తుంది. శ్వాస నిండా నింపుకోండి.
ఓం. ఈ విధంగా ఓంకారముతో శారీరక మానసిక రోగాలు దూరం చేసుకోవచ్చు. కరోనా కూడా భయపడి పారిపోవాలి మనం ఓంకారం చేస్తే. ఇప్పుడు తేజస్సుని ఓంకారం చేస్తుంది, నాలో మీలో ఇంకెక్కడ కరోనా ఉంటే పారిపోతుంది. చూడండి ఎంత బిగ్గరగా ఓంకారం చేస్తుందో. దీర్ఘశ్వాస చేసుకొని ఒకసారి తేజస్సుని ఇక్కడ ఓంకారం చేస్తుంది, ఆమెతో పాటు మీరు కూడా ఫాలో కండి, ఓంకారం చేసే ప్రయత్నం చేయండి. శ్వాస నిండా తీసుకోండి, విశ్వాసంతో సవరించుకోండి, గొంతు సవరించుకోండి, ప్రారంభం చేయండి ఓంకారం. ఈ విధంగా ఇది ఓంకారం చేసే పద్ధతి. ఇలా కనుక మీరు 1 నిమిషం 2 నిమిషాలు చేస్తే చాలు, కరోనా ఉండమన్నా ఉండదు. కరోనా మనం చూసి పారిపోవాలి మనం చేసే ఓంకారంతో. ఇది మీరు చేసి చూడండి, ఇది వాస్తవం. కరోనాకు సరి అయినటువంటి ఆయుధం ఓంకారం. గట్టిగా బిగ్గరగా ఉద్గీతం చేయాలి, శ్వాస నిండా నింపుకోవాలి, పూర్తిగా ఖాళీ వరకు ఓంకారం చెప్తుండాలి. ఇది కొంతవరకు ఓంకారం గురించి చెప్పడం జరిగింది. ఋతువును బట్టి కూడా ఓంకారం ఉంటుందని చెప్పినాను. చిన్నపిల్లల ఓంకారం వేరు ఉంటుంది, వృద్ధుల ఓంకారం వేరు, యువకుల ఓంకారం వేరు, మన సమస్యను బట్టి రోగాన్ని బట్టి కూడా ఓంకారం ఉంటుంది. సాధన ఈశ్వరోపాసనకు చేసే ఓంకారం వేరు, మనశ్శాంతికి చేసే ఓంకారం వేరు. మన బీపీలు షుగర్ ఉంటే అప్పుడు ఓంకారం వేరు, భయం ఉన్నప్పుడు ఓంకారం వేరు. ఇలా ఓంకారాన్ని మనం ఎన్నో రకాలు ఉపయోగించుకోవచ్చు. ఓంకార ఉద్యమం ఇది. ఓంకారాన్ని తప్పకుండా చేసుకోండి. కొందరు ఓంకారం చేయమంటే ఉమా అని చెప్తున్నారు, అది రోగాలకు సంబంధించినటువంటి వ్యవహారం. కానీ సామాన్యంగా ఓంకారం అంటే ఓం అనాలి, ఓ సగం సేపు, మా సగం సమయం తీసుకొని మాతో ముగించాలి. ఓం అనండి, మామూలుగా ఓం అంటే సరిపోతుంది. రాత్రి పడుకునేటప్పుడు ఇంట్లో ఉన్న అందరు కూడా, పరివారంలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఓంకారం చేయండి. అప్పుడు చాలా సమస్యలు పోతాయి. మీ ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉంటారు, మనస్పర్ధలు పోతాయి, మనశ్శాంతి లభిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ పోతాయి. ముఖ్యంగా అంటే మన భాషలో, బయట ఈ ఊరి వాళ్ళ భాషలో చెప్పాలంటే దయ్యాలు, భూతాలు, పిశాచాలు అంటాం చూడండి. ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అనమాట, నెగిటివ్ థాట్స్ ఉంటాయి, నెగిటివ్ శక్తి పవర్స్ ఉంటాయి. ఆ నెగిటివ్ పవర్స్ అని పోవాలంటే ఓంకారం చక్కటి మార్గం. చేసి చూడండి, మీరు గుడ్డిగా నమ్మకండి, చేసి చూడండి, రిజల్ట్ చూసుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అందరు కలిసి చేయండి, కలిసి చేస్తే చాలా లాభం. కలిసి ఏదైనా కలిసి చేస్తే దానికి బలం ఎక్కువ ఉంటుంది. ఇంట్లో అందరు కలిసి చేయండి, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, తల్లిదండ్రులు, ఈ తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరు కలిసి చేయండి, ఇంట్లో ఉన్న వారందరూ. దానివల్ల సంఘటన పెరుగుతుంది, ఐకమత్యం పెరుగుతుంది, అందరు ఏకం కాగలుగుతారు. అదేవిధంగా ఉదయం లేచిన తర్వాత కూడా అందరూ కలిసి ఒకసారి చేసిన తర్వాత, మీకు నిద్ర వస్తే పడుకోండి, అది వేరే విషయం. కానీ ఉదయం లేచిన తర్వాత అందరు కలిసి ఓంకారం చేయండి 11 సార్లు. 11 సార్లు ఓంకారం చేసిన తర్వాత మీ దినచర్య, మీరు ఎవరి దినచర్య వారు చేసుకోండి, ఎవరి పనిలో వారు వెళ్ళిపోతారు. నిద్ర వస్తే పడుకోండి, అక్కడ అభ్యంతరం ఏంటి. కానీ ఉదయం లేచిన తర్వాత తప్పకుండా ఓంకారం చేయండి. అది కూడా వీలైతే 5 గంటల లోపల, ఉదయం 5 గంటల లోపల లేచి చేయడం మంచిది. అంటే సాత్విక వాతావరణం ఉంటుంది. ఇంకా వీలైతే 4, 3:30, 4, పెద్దవాళ్ళైతే 3:30, 4 గంటలకు లేచి చేస్తే మంచిది. పిల్లలు ఉంటారు కాబట్టి 5 గంటలకైనా పర్వాలేదు చేయండి, 6 గంటలకైనా పర్వాలేదు చేయండి. ఉదయం లేచి అందరు లేచి చేయండి, దానికి స్నానం చేసుకోవాల్సిన అవసరం లేదు. మొహం కడుక్కొని, నోరు కడుక్కొని, కొన్ని నీళ్ళు తాగి ఓంకారం చేయండి, చాలా లాభం అవుతుంది. ఈ ఓంకారానికి ఎటువంటి నియమాలు లేవు, స్నానం చేస్తేనే చేయాలని ఏం లేదు. ఉదర శుద్ధి అంటే దొడ్డికి వెళ్ళడము, ఇవన్నీ ఏది అక్కర్లేదు. ఓంకారం చేయడానికి ఏ సమస్యలు లేవు. ప్రశాంతం ఓంకారం చేసుకోండి, తర్వాత దినచర్య చేసుకోండి, చూసుకోండి, లాభమే లాభం. నష్టం అయితే ఏమీ లేదు, దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. చాలా హాయిగా ఉంటుంది. భగవంతుని యొక్క నామము అసలు భగవంతుడే, నామము కాదు. ఓం అంటేనే భగవంతుడు. నిజానికి మిగతావన్నీ నామాలు, ఓమే భగవంతుడు అసలు.
ఆ ఓంని మనం గుర్తించుకొని ఆ ఓం యొక్క శక్తిని మనం పొందే ప్రయత్నం చేద్దాం. భగవంతుని యొక్క ఆ శక్తి అపార శక్తి, అద్భుతమైన శక్తి ఉంటుంది. అక్కడ ఏ కొరత ఉండదు. అసలు అది ఖాళీ కాదు. అక్కడ వ్యయమే జరగదు. ఓం అనేది ఆ శబ్దమే అవ్యయం. ఓం అని ఏదైతే అంటామో సంస్కృత వ్యాకరణం దాని అవ్యయం అంటారు. అవ్యయం అంటే వ్యయము కాదు, ఖర్చు కాదు, ఏ మార్పు రాదు, నిర్వికారం అది. ఆ శబ్దమే నిర్వికారం. కాబట్టి మనకు శక్తి కావాలి, బలం రావాలి, ఆరోగ్యం బాగుండాలంటే ఓంకారం చేయండి. అద్భుతమైనటువంటి ఆ భగవంతుని యొక్క ఆ శక్తిని స్వీకరించండి, తీసుకోండి, సద్వినియోగం చేసుకోండి. ఆ విధంగా మీరు అందరు కూడా బాగవుతారు, ఆరోగ్యం బాగుతుంది, అంతఃశాంతి లభిస్తుంది అని చెప్తే ఇక్కడ ముగించేస్తాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఇక్కడ ఇది ఆపేద్దాం. ఇది ఎన్ని రోజులు చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క రకం కాబట్టి కొంత పరిచయం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. పిల్లలు మీరందరూ ఓంకారం చేయండి. మీకు ఎప్పుడైనా ఎగ్జామ్స్ లో ఏదైనా ఆన్సర్ స్ట్రైక్ కాకపోతే కూడా ఓంకారం చేస్తే లోపల ఓంకారం చేసుకున్నప్పుడు ఎగ్జామినేషన్ హాల్లో లోపల ఓంకారం చేసుకోండి. మీరు చదివింది ఉంటే తప్పకుండా మళ్ళీ స్ట్రైక్ అవుతుంది. ఒక్కోసారి మీకు ఏదైనా గుర్తుకు రాకపోతే ఓంకారం చేసుకోండి. నిదానంగా మీ యొక్క మెమరీ పవర్ పెరుగుతుంది. ఎందుకంటే మనశ్శాంతి అవుతుంది. మనశ్శాంతి అయినప్పుడు అన్ని గుర్తుకొస్తాయి. టెన్షన్ పోతుంది. టెన్షన్ ఉన్నప్పుడు ఏది గుర్తుకు రాదు. కాబట్టి టెన్షన్ దూరం చేసుకోవడానికి మంచి సాధనం, ఉపాయం ఓంకారం. ఓంకారమే మన జీవన సారం, మన నినాదం. ఓంకార నాదం, మానవ నినాదం ఓంకారమే. ఇది ఒక ఉద్యమం, ఓంకారోద్యమం, ఓంకారోపాసన. ఓంకారోపాసనే నిజమైన ఉపాసన, నిజమైన ఈశ్వర ఆరాధన. యోగ సాధనలో ఇది ముఖ్యం, ఇదే సారం అని చెప్తే ఇక్కడ ముందు చేద్దాం. ఎవరికైనా పిల్లలు కానీ పెద్దలు కానీ ఏమైనా ఇక్కడ అనుమానాలు, సందేహాలు ఉంటే అడగవచ్చు. ఓం. నమస్తే గురూజీ. నమస్తే గురూజీ, ధన్యవాదాలు గురూజీ. ఓం. నమస్తే గురూజీ, ధన్యవాదాలు గురూజీ. ఓం నమస్తే గురూజీ. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు గురూజీ. గురూజీకి అత్తంకి అమ్మమ్మకి ధన్యవాదములు. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు గురూజీ. ఓం. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురూజీ. ఓం. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు గురూజీ. మీకు డౌట్లు ఉంటే అడగండి. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఓంకారం గట్టిగా చేయండి, బిగ్గరగా చేయండి. మీరు ఓంకారం చేస్తే అన్ని పారిపోవాలి, దయ్యాల భూతాలని పారిపోవాలి. ఓం నమస్తే గురూజీ. ఇప్పుడు గట్టిగా చేస్తే గొంతు ఆ ఆరిపోయినట్టుగా అట్లా అయిపోయింది. ఓం మళ్ళీ అని సెట్ అవుతుంది. మళ్ళీ సెట్ అవుతుంది. అయింది కానీ పొద్దున కూడా నాకు ఒక విషయం ఏదో గుర్తు రాలేదు. ఓం ఓం అని మనసులో కొంతసేపు అనుకుంటే వెంటనే గుర్తొచ్చింది. ఇప్పుడు మీరు చెప్పినందుకు అది తెలియదు నాకు, అలా చేస్తే గుర్తొస్తుందని తెలియదు కానీ అలా అనుభవం ఇప్పుడు నేను చేసింది మీరు చెప్పిండ్రు ఈ రోజు. నాకు తెలియదు కానీ అలా చేశాను. మీ అనుభవం బాగుంది. శుభం. ఓం నమస్తే. చేయండి. చెప్పినాక మీకు మానసికంగా ఆందోళన ఉంటే, అశాంతి ఉంటే మకరంతో ఎక్కువ చేయండి, ప్రశాంతంగా నిద్ర వస్తుంది. చేయండి. శుభం. ఇంకా ఓం గురూజీ. ప్రణామం గురూజీ. ఓం. ప్రణామాలు. గురూజీ, ఇలా చేయడంలో చాలా బాగా తేలికైపోయినట్టు అయింది గొంతు అంతా. 2 సార్లు కఫం కూడా బయట వెళ్ళవలసి వచ్చింది మధ్యలో కూడా. చాలా ఫ్రీ అయిపోయింది గొంతు గురూజీ, చాలా బాగా ఫ్రీ అయిపోయింది. మంచి అనుభవం. ఇక డాక్టర్లు అక్కర్లేదు. గురూజీ. ఓం. ధన్యవాదాలు గురూజీ. శుభం. ఇంకా గురూజీ,
ఈరోజు పిల్లలు పెద్దలు అనకుండా అందరికీ ఉన్నటువంటి సమస్య డిప్రెషన్. అవును, ఈ డిప్రెషన్ కి ఓంకారమే మందు కదా గురూజీ. అవును, బాగా పనిచేస్తుంది. మకారంతో చేయాలి. డిప్రెషన్ మకారంతో చేయండి. మరి లోపల దిగులు ఉంటే ఉద్గీత బాగా చేయాలి. దిగులు ఉన్నప్పుడు బెంగ ఉంటే ఉద్గీత చేయాలి. భయం వేస్తే ఓం అని గట్టిగానే అండి. దిగులు బెంగ ఉంటే పారిపోతుంది. భయానికి భయపెట్టండి. భయానికి భయం. భయానికి ఉద్గీత. భీషణం భీషణానాం. భీషణం భీషణానాం. భయం భయానాం. అకారం ఉకారం అకారం కలయిక ఓంకారం అది మాత్రమే ఇన్నాళ్ళు తెలుసుకుంటూ వస్తున్నాం గురూజీ. ఇక కొంచెం తెలుసు ఆరోగ్యం చక్కబడుతుందని అని ఇంత వివరంగా మాత్రం ఇవాళ తెలుసుకున్నాం. మీకు చాలా ధన్యవాదాలు. ఇది ఆయుర్వేదంలో ఉన్న రహస్యము. ఛాందోగ్య ఉపనిషత్తులో ఉన్న రహస్యం ఇది. ఉపనిషత్తులో చాలా రహస్యాలు ఓంకారం గురించి. మాండుక్య, ముండక, కఠోపనిషత్తు, ఛాందోగ్య ఒకసారి చూడండి. దాంట్లో ఈ రహస్యం దొరుకుతుంది మీకు. ఏ ఋతులో ఎలా చేయాలి అక్కడ ఇదంతా ఉండదు. వసంతో హింకార ఇంతే ఉంటుంది. లేదా ఇలా ఉంటుంది. అజ హింకార అని ఉంటుంది. అజ అంటే మేకపోతు హింకారం అని. అక్కడ జంతువులకు పోషణ జరిగింది. తర్వాత అక్కడ పంచవిధ సామోపాసన, సప్తవిధ సామోపాసన అని చెప్పేసి పేర్లు ఉంటాయి. అంటే ఓంకారాన్ని 5 స్థాయిలో చేయాలి. హింకారం, ప్రస్తావం, ఉద్గీతం, తర్వాత ప్రతిహారం, నిధనం అని చెప్పేసి 5 స్థాయిలు అన్నమాట. అంటే ముందు హింకారం చేయాలి. గొర్రెలాగా ఆరంభం చేసి, ఆవులాగా అంబా అన్నట్టు చేసి, తర్వాత దించాలి. గుర్రం సకిలింపులాగా మనం దించేటప్పుడు, అవరోహణ వచ్చేటప్పుడు గుర్రం యొక్క సకిలింపు ఎలా ఉంటుంది అలా రావాలి. అది నిధనం. నిధనం అంటే ముగింపు, సమాప్తం. ముగింపు, అది నిధనం అవుతుంది. అంటే 5 స్థాయిలు: హింకారం, ప్రస్తావం, ఉద్గీతం, ప్రతిహారం, చివరికి నిధనం. ఇది పంచవిధ సామోపాసన అని చెప్పేసి ఛాందోగ్య ఉపనిషత్తులో ఉన్నటువంటి విషయం. దాన్ని నేను ఆయుర్వేదానికి అన్వయం చేసి దాంట్లో కొద్దిగా మరణం చింతన చేసిన తర్వాత వచ్చినటువంటి రహస్యం ఇది. ఏ ఋతువులో ఎలా చేయాలి, ఏ రోగానికి ఎలా చేయాలని చెప్పేసి ఆయుర్వేదం నుంచి తీసుకున్నటువంటి ఈ రహస్యం ఇది. ఇది మూలం. మా ఋషులు మహర్షులు ఏదైతే ఈ రహస్యాలు పాటించినారో ఆ రహస్యాలు మీకు ఈరోజు చెప్పడం జరిగింది. చాలా ధన్యవాదాలు గురూజీ. సమన్వయమే దాన్ని అప్లై చేయడం జరిగింది. అంటే ఈ రోగాలకు ఎలా ముడివేయాలో ముడివేయడం జరిగింది. ముడివేయడం అనేది నా పని. ఈ రోగానికి ఇలా అని చెప్పేసి. అసలు ఓంకారంలో ఇన్ని రకాలు ఉన్నాయని కూడా మాకు ఇంతవరకు తెలియదు గురూజీ. చాలా ధన్యవాదాలు గురూజీ. ప్రాక్టికల్ మీరు అన్నట్టు అది ఒకవేళ పుస్తకంలో చదివినా కూడా మీరు అన్నట్టు అది అజో, తర్వాత మేకపోతు ఇలాగ అరిచినట్టు ఇవన్నీ కూడా మీరు చేసి చూపించారు కనుక మాకు అర్థం కానీ అందులో ఎలా తెలుస్తుంది. మేకపోతే హింకారం అంతే ఇవన్నీ మాకు చాలా అదృష్టవంతులు గురించి మేము ఇవాళ పరిస్థితులలో. ఇది ఈ పుస్తకం రాబోతుంది. ఓంకార రహస్యం, ఓంకారం యొక్క మహిమ గురించి పుస్తకం రాబోతుంది. అంటే ఓంకారం ద్వారా ఎన్ని రోగాలు దూరం చేసుకోవచ్చు. ఇది ఒక పుస్తకం విడిగా రాబోతుంది. వీలైతే ఇప్పుడు జీవనకల్లో కూడా కొంత పరిచయం పెడతాను ఇది. ఎందుకంటే రోగాలు బాధలు ఉన్నాయి కదా, జీవనకల్లో వస్తుంది కొంతవరకు పరిచయం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఓంకారం ఇప్పుడు ఇంకా అనకూడదు. ఓంకారం కరోనాకు మందు ఓంకారమే. ఏమైనా సందేహాలు ఉన్నాయా? ముగించేద్దామా? లేవు గురూజీ. చెప్పండి. ఓంకారోద్యమం, ఓంకారోపాసన. మన జీవన లక్ష్యం ఓంకారోపాసన. మన కర్తవ్యం, పరమ కర్తవ్యం ఇదే. ఈశ్వరోపాసన మన కర్తవ్యం. సమర్పణ చేసుకోండి. అంతా ఓందే, అంతా ఓమే. ఓమర్పణం, సమర్పణం, ఆత్మార్పణం చేసుకుని ఈ విధంగా ఓంకారం చేస్తే ఏ బాధలు ఉండవు,
ఏ సమస్య ఉండదు. హాయిగా ఆహ్లాదంగా హాయిగా జీవించవచ్చు, ప్రశాంతంగా జీవించవచ్చు. ఇదన్నమా యజ్ఞం చేసేటప్పుడు ఇదన్నమా అంటాం, చివరికి మళ్ళా ఇదమ్మమ్మ అంటాం. యజ్ఞం ఆహుతి ఇస్తే ఇదన్నమమ్మ, మిగతావన్నీ ఇదమ్మమ్మ, ఇదం మమ, ఇది నాదే అంటాం. ఈ నాది అని మానేయండి. నేను తండ్రిని, నేను తల్లిని, నేను ఉపాధ్యాయుని, నేను అన్నను, నేను ఆఫీసర్ని, నేను గొప్ప, నా మాట వినాలి. ఇది మానేస్తే చాలు. మేము చేద్దామా? ఇంకెవరైనా ఏమని చెప్తారా? పుష్ప గారు. గురూజీ, ఇక పిల్లలు ఈరోజు అందరూ ఓంకారం గురించి విన్నారు కదా. 11 సార్లు ఓంకారం చేశారు. ఎప్పుడు గురూజీ మధ్యలో మధ్యలో చేపించారు గురూజీ. అయితే చివరిలో ఒకసారి 11 సార్లు అందరూ సామూహికంగా ఓంకారం చేసేసి ముగింపు చేయాలి. చెప్పండి, ఈ నేటి పాఠం గురించి గురూజీ గారికి వందన సమర్పణ. అందరికి కళ్యాణమ్మ గారు ఉన్నారా? ఉన్నారు గురూజీ. అమ్మ చెప్పండి. అమ్మ చాలా అద్భుతంగా చెప్పారు. ఏ ఋతువుకి ఏ విధంగా ఓంకారం చేయాలో చెప్పారు, ఏ వ్యాధికి ఏ విధంగా ఓంకారం చేయాలో చెప్పారు, ఒక విధంగా ఆందోళనకి భయానికి కూడా చేయాలో చెప్పారు, డిప్రెషన్ లో ఉంటే ఎలా చేయాలో చెప్పారు. అది అనకుండా తల నుండి పాదాల వరకు శరీరంలో ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలను కూడా అన్ని ఇంద్రియాల గురించి చెప్తూ ఏ బాధలకు ఏ విధంగా ఓంకారం చేస్తే నివారణ అవుతుందో చెప్పారు. ఇంత అద్భుతంగా ఓంకారంతో చికిత్స ఉన్నది అని దర్శింపజేశారు. ఉపనిషత్తులు చదువుకున్నా కూడా ఇంత స్పష్టంగా అర్థం చేసుకోలేము. ఎందుకంటే వారు దాన్ని రీసెర్చ్ చేసి పరిశోధన చేసి వారు అనుభవంలోకి తెచ్చుకొని తిరిగి ప్రయోగాత్మకంగా అంటే నిదర్శన పూర్వకంగా చేసి చూపించి మరీ చెప్పారు. ఇంత అద్భుతంగా ఓంకారం యొక్క స్వరూపాన్ని, ఓంకారం యొక్క ప్రయోజనాన్ని తెలియజేసినందుకు ఓం గురూజీ గారికి శతకోటి ప్రణామాలు తెలియజేస్తున్నాము. బంధువులందరికీ కూడా ఒక చిన్న సూచన, మన బంధువులు స్నేహితుల ఇంటికి వెళ్తూ ఉంటాం, అలాగే వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు. పరస్పరం కలయిక అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కలిసినప్పుడు అగ్నిహోత్రం చేస్తే అగ్నిహోత్ర వాయువు అంతటా వ్యాపించి సుగంధాన్ని నింపి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అందుకనే నలుగురు కలిసినప్పుడు అగ్నిహోత్రం చేయమని చెప్పారు. ఇప్పుడు ఓం గురూజీ గారు కొత్త రథ విధానాన్ని, అంటే అది పూర్వపుదే కానీ మన ముందుకి పొంగొత్తగా తీసుకొని వచ్చారు. అదేంటంటే మనం నలుగురం కలిసి ఒక చోట ఉన్నప్పుడు తప్పకుండా ఓంకారంతో మన కార్యక్రమం ప్రారంభిద్దాం. 11 సార్లు ఓంకారం చేసి తదుపరి ఏ కార్యక్రమాన్నైనా సరే ప్రారంభించుకుందాం. కనీసం స్నేహితులు ముచ్చట్లాడుకోవటానికి కలిసినా సరే ముందు ఓం ముచ్చటతోటే ఇతర కార్యక్రమాలు చేద్దాము. ఇలా ఒక నియమం మనం గనక పెట్టుకున్నట్లయితే గురూజీ సంకల్పించినటువంటి ఓంకారోద్యమం సఫలమవుతుంది. అందరూ ఓం 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 అంటూ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఓం నినాదం చేస్తూ ఉంటే ఇక అంతటా ఓంకారం నిండిపోతుంది. ఆ పరమేశ్వరుని యొక్క కృప అందరిపై కురుస్తుంది. అందరి మనస్సులు తేలికబడతాయి. ఇంత అద్భుతంగా వివరించిన ఓం గురూజీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మగారు,
అయితే ఓంకారం 11 సార్లు ఏదైతే ఉద్గీత ఓంకారం ఉందో ఉద్గీత ఓంకారము చేయించి ముగింపు చేయండి. రేపు స్వామీజీ ప్రవచనం కూడా ఉంటుంది. ఆ లింక్ మీకు ఈరోజు రాత్రి వరకు పెడతాను. స్వామీజీ లింక్ రేపు 4 నుంచి 5 గంటల వరకు క్లాస్ ఉంటుంది. అయితే ఆ లింక్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఈ ఓంకార ఉద్యమం సంబంధించిన ఉద్గీత ఓంకారం మాత్రం 11 సార్లు చేయాలి. అది చేయించి ముగింపు చేయండి. సరేనమ్మా? చేద్దాం గురూజీ. వీళ్ళందరికీ ఒక సూచన కూడా ఇద్దాం గురూజీ. రేపటి నుండి ఒక వారం దినాల వరకు మనకు కామారెడ్డి స్వామీజీ బ్రహ్మానంద సరస్వతి గారు ఉత్తమ మానవ నిర్మాణ తరగతులను ఆన్లైన్ మాధ్యమంలో చేస్తున్నారు. ఈ శిక్షణ చాలా అమూల్యమైనది. మనిషి ఉత్తముడుగా నిర్మాణం కావాలి అంటే అసలు ఏ విధంగా యోచించాలి, జీవించాలి, నిర్మాణం చేయాలి, సమస్త విషయాలు వారు అద్భుతంగా తెలియజేస్తారు. కనుక అందరూ కూడా ఈ తరగతులకు హాజరై ఆ దివ్య జ్ఞానాన్ని పొందగలరని సూచన చేస్తున్నాను. ఆ లింక్ కూడా మళ్ళా అందరికీ అందుతుంది. అందరూ కూడా దాన్ని అనుసరించి రేపటి నుంచి జరిగేటటువంటి ఉత్తమ మానవ నిర్మాణ తరగతులకు కూడా తప్పకుండా హాజరుకండి. ఇప్పుడు చిన్న పిల్లలు సూపర్ కిడ్స్ గా సెలెక్ట్ అయినటువంటి పిల్లలు రేపు 5:15 నుండి వాళ్ళకి యథావిధిగా రోజు మనకి జరిగే విధంగానే తరగతి జరుగుతుంది. ఆ తర్వాత ఇన్నాళ్ళు 45 రోజుల నుంచి నిత్యం తరగతులకు వస్తున్నటువంటి పిల్లలకు ప్రతి ఆదివారం 5 గంటల నుండి 6 గంటల వరకు యథావిధిగా క్లాస్ జరుగుతుంది. పిల్లలందరి కొరకు ఆదివారం క్లాస్ జరుగుతుంది. తర్వాత ప్రత్యేకంగా ఎంచుకోబడినటువంటి పిల్లల కోసం రోజు మార్చి రోజు రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5:15కి రేపటి నుంచి పిల్లల తరగతి జరుగుతుంది. అందరూ కూడా గమనించి సకాలంలో హాజరవ్వవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పిల్లలు ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఉద్గీత ఓంకారం పిల్లలతో చేయించండి అమ్మా. అలాగే పిల్లలతో చేయించండి. చేయించండి అమ్మా. తన్మయ్ సాయి గురుచరణ్, తర్వాత వచ్చేసి మానస దివ్య, వేద సహస్ర. పిల్లలు అమ్మను అనుసరించాలి. అమ్మమ్మ ప్రారంభం చేస్తుంది మొదటిసారి, తర్వాత మీరు అక్కడ వరకు రెండోసారి అమ్మమ్మ ప్రారంభం చేస్తుంది. మళ్ళీ అలా అమ్మమ్మని అనుసరించండి. అందరు ఫాలో కండి. వీడియో ఆన్ చేసుకోండి. మళ్ళా గాలి లోపలికి పీల్చుకోండి అమ్మా. మళ్ళా గాలి తీసుకోండి లోపలికి.